ఏపీ ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. తన పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రుల్ని వరుసగా కలవనున్నారు. ఇవాళ ఒక్కరోజే ఆయన ఏకంగా 7 కేంద్ర మంత్రులతో సమావేశమవుతారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రాజెక్టులు, కేంద్ర పథకాలపై మంత్రులతో చర్చించి సహకారం కోరనున్నారు. నూతన క్రిమినల్ చట్టాల అమలు తీరుతెన్నులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిర్వహించే సమీక్షకు చంద్రబాబు హాజరు కానున్నారు. డిఫెన్స్ పరిశ్రమలు, స్పేస్ మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమలు, ఎలక్ట్రానిక్ తయారీ పరిశ్రమలు, పోలవరం, బనకచర్లకు కేంద్ర సాయం, ప్రతి ఇంటికి తాగునీరు, రిన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టులు తదితర అంశాలపై సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రులతో ప్రధానంగా చర్చించనున్నారు. అంతేకాదు ఏపీకి పెట్టుబడులు తీసుకొచ్చేందుకు పలువురు పారిశ్రామికవేత్తలతో కూడా సీఎం భేటీ కానున్నట్టు తెలుస్తోంది. ఇక రేపు జరగనున్న నీతి ఆయోగ్ 10వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలోనూ సీఎం చంద్రబాబు పాల్గొంటారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, సుమిత్ర, నిన్న రాత్రి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీకి చేరుకున్నారు. ఈరోజు అంతా కూడా ఆయన ఢిల్లీలో బిజీగా గడపనున్నారు. ఈరోజు దాదాపు 7 కేంద్ర మంత్రులతోటి కూడా ఆయన సమావేశం కానున్నారు. రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలపైన కూడా మంత్రులతోటి చర్చించే అవకాశాలు కనపడుతున్నాయి. మొదట ప్రహ్లాద్ జోషి తోటి భేటీ కానున్నారు. గ్రీన్ ఎనర్జీకి సంబంధించిన అంశము, కర్నూలులో ఇప్పటికే గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టును చెప్పడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఆయన ప్రహ్లాద్ జోషి తోటి కూడా భేటీ కానున్నారు. అయితే రక్షణ శాఖ, హోంశాఖ, ఆర్థిక, జలశక్తి, ఎలక్ట్రానిక్, ఐటీ, అదేవిధంగా శాస్త్ర సాంకేతిక, పునరుత్పన్న ఇంధన శాఖ మంత్రులతోటి కూడా ఆయన సమావేశం కానున్నారు. అయితే మంత్రిత్వ శాఖల వారీగా ఉన్న అంశాలపైన కూడా ఆయన కేంద్ర మంత్రులతోటి చర్చించే అవకాశాలు కనపడుతున్నాయి. మౌలిక సదుపాయాలు, పునరుత్పత్తి, ఇటువంటి అంశాలపైన కూడా ఆయన కేంద్ర మంత్రులతోటి చర్చించనున్నారు. ఇప్పటికే ఏదైతే బిఎన్ఎస్ఎస్ నూతన క్రిమినల్ చట్టాలను 2023లో తీసుకువచ్చిన దాన్ని రాష్ట్రాలలో అమలు చేయడం కోసం దానికి సంబంధించిన అంశాలపైన కూడా ఆయన ఈరోజు కేంద్ర హోంశాఖతోటి చర్చించనున్నారు. వామపక్ష తీవ్రవాదము, ఇటువంటి అన్నిటిపైన కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపైన కూడా ఆయన కేంద్ర హోంశాఖతోటి చర్చించున్నారు. ఇతర అనేక అంశాలపైన కూడా ఆయన ఈరోజు మాట్లాడే అవకాశాలు కనపడుతున్నాయి. అయితే ప్రధానంగా చూసుకుంటే కనుక ఈరోజు 7 మంత్రులతోటి కూడా ఆయన కీలక అంశాలను కూడా మాట్లాడనున్నారు. రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టులకు సంబంధించి కావచ్చు, ఇతర అంశాలపైన కూడా ఆయన చర్చించే అవకాశాలు అయితే స్పష్టంగా కనపడుతున్నాయి. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కూడా ఆయన వివిధ శాఖలతోటి భేటీ కానున్నారు. అదేవిధంగా ఆపరేషన్ సింధూర్ తర్వాత నెలకొన్న పరిస్థితులు, ఇప్పటికే త్రిరంగాకు సంబంధించి రాష్ట్రంలో 10 రోజుల తిరంగ యాత్రకు సంబంధించి కూడా ఆయన అనేక ఏర్పాట్లను చేయడం జరిగింది. విజయవాడలో కూడా తిరంగ యాత్రకు సంబంధించి కూడా ఆయన ఇప్పటికే అనేక సార్లు కూడా చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతం ఈరోజు 9 గంటలకు ఆయన నివాసం నుంచి బయలుదేరుతారని చెప్తున్నారు. అయితే 10 గంటలకు ప్రహ్లాద్ జోషి తోటి మొదట భేటీ కానున్నారు. ఆ తర్వాత వరుసగా ఆయన భేటీలు అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. 11 గంటలకు సౌత్ బ్లాక్లోని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తోటి కూడా సమావేశం కానున్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యూహాత్మక రక్షణ చర్య తోటి కూడా మాట్లాడున్నారు. 12 గంటలకు శ్రమశక్తి భవన్లో జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ గారిని కూడా కలవనున్నారు. నీటిపారుదలకు సంబంధించిన ప్రాజెక్ట్స్, దాని పోలవరం, ఇతర అంశాలపైన కూడా ఆయనతో చర్చించే అవకాశాలు కనపడుతున్నాయి. మధ్యాహ్నం 1 గంటలకు వన్ జన్పథ్లో చంద్రబాబు నాయుడు గారి నివాసంలోనే టెక్నాలజీ మంత్రిత్వ శాఖ జితేందర్ సింగ్ గారితో కూడా ఆయన సమావేశం కానున్నారు. సాయంత్రం 3 గంటలకు నార్త్ బ్లాక్లో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తోటి చర్చించనున్నారు. ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక రోడ్ మ్యాప్ కోసం ఆయన ఈ యొక్క చర్చలో ఆమెతో చర్చించే అవకాశాలు కనపడుతున్నాయి. సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు కేంద్ర హోంశాఖతోటి ఆయన అపాయింట్మెంట్ కుదిరింది. అయితే నిన్న సాయంత్రం ఆయన మొదట హోంమంత్రిని కలుస్తారని కొంత సమాచారం ఉండే, ఆ తర్వాత ఈరోజు ఆయన షెడ్యూల్ ప్రకారంగానే కలిసే అవకాశాలు ఉన్నందున ఆయన నేరుగా జన్పథ్కు రావడం జరిగింది. ఈరోజు సాయంత్రం హోంశాఖతోటి కూడా అనేక కీలక అంశాలపైన కూడా చర్చించే అవకాశాలు కనపడుతున్నాయి. రాత్రి 9 గంటలకు అశ్విని వైష్ణవ్, ఏదైతే ఎలక్ట్రానిక్స్ అండ్ టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ మంత్రిగా ఉన్న అశ్విని వైష్ణవ్ తోటి ఆయన భేటీ కానున్నారు. రాష్ట్రంలో కొత్త ప్రాజెక్ట్స్కు సంబంధించి కావచ్చు, గతంలో కూడా ఏదైనా వివిధ దేశాల నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ ఐటీ
డెవలప్మెంట్కి సంబంధించి కూడా ఆయన అనేక సార్లు కూడా అశ్విని వైష్ణవ్ తోటి భేటీ అవ్వడం జరిగింది. వాటన్నిటిపైన కూడా ఇప్పటికే చర్చలు జరిపారు. ఈరోజు ఉదయం నుంచి రాత్రి వరకు కూడా ఆయన షెడ్యూల్ అంతా కూడా బిజీగా గడపనున్నారు. ఈరోజు రేపు కూడా ఆయన ఢిల్లీలోనే ఉంటారు. రేపు కూడా భారత్ మండపంలో జరిగే సమావేశానికి కూడా ఆయన రేపు హాజరు కానున్నారు. దాంతో రేపు సాయంత్రం ఆయన తిరిగి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళే అవకాశాలు కనపడుతున్నాయి. సుమిత్ర, థ్యాంక్ యూ గోపి ఫర్